ప్రతి మనిషికి మనిషి నుంచి మనిషికి ఆరా అన్నది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అ- అమూల్య గారి ఆరా ఒక విధంగా ఉంటుంది. ఛాయాశ్రీ గారి ఆరా ఒక విధంగా ఉంటుంది. రమా గారి ఆరా ఒక విధంగా ఉంటుంది. కంటే ఇంట్లో ఈ చేతికున్న 5 వేళ్ళే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నట్లు మన మనస్తత్వాలను అనుసరించి మన ఆరా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క షేప్లో ఉంటుంది. ఈ ఆరా 7 రంగుల వలయంలా ఉంటుంది. మనకు 7 చక్రాలకి 7 రంగులు: ఎరుపు, ఆరెంజు, బ్లూ కలరు, గ్రీన్ కలరు, ఎల్లో కలర్ అనేసి, ఇండిగో కలర్ అనేసి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగు ఎలా లోపల ఉందో అలానే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా రంగుల వలయం లాగా మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట ఆరా. ఆరా ఎప్పుడు బ్రేక్ అవుతుంది? మనకు మన మనస్సుకి తెలుసు. ఈ పని చేస్తే మంచిదా కాదా అని మన మనసుకు తెలుసు. అది చెడు పని అని మనకు తెలిసినా కూడా మనం ఆ పనిని చేస్తాము. అలా చేసినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రొటెక్షన్ లేయరు కొంచెం కొంచెంగా హోల్స్ పడుతూ ఉంటుంది. ఎలా అంటే ఆఫీస్లో ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి. అక్కడ వర్క్ చేసేటప్పుడు ఈ పని చేస్తే తప్పు అని తెలిసి కూడా, ఎస్కలేషన్స్ అవుతుంది అని తెలిసి కూడా మనం ఆ తప్పు చేసి ఎస్కలేషన్స్ని ఎలా అయితే తెచ్చుకుంటామో, అదే మన నిజ జీవితంలో మన మనసు చెప్తూనే ఉంది, ఈ మాట నువ్వు మాట్లాడితే వాళ్ళు బాధపడతారా, మాట్లాడకు 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 అని చెప్తూనే ఉంటుంది. కానీ అహంకారం అన్నది మన లోపల ఒకటి ఉంది కదా. అహంకారం, నేను మాట్లాడితే ఏమవుతుందిలే, ఎందుకులే, చచ్చిన తర్వాత కదా, చచ్చిపోయేటప్పుడు నేనేమన్నా ఈ మాటల్ని తీసుకెళ్తానా అన్న అహంకారంతో ఉన్నప్పుడే మాట్లాడేద్దామా అనేసి విసిరేస్తారు. అలా విసిరినప్పుడు మన ఆరా బ్రేక్ అవుతుంది. మన ఆరా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయస్కాంతం ఎక్కడ దొరికినా ఇనుమును ఆకర్షిస్తుంది కదా. అలానే మన చుట్టూ ఉన్న అయస్కాంత వలయం అనే ఆరా ఏం చేస్తుంది అంటే, మన దగ్గరికి వస్తున్న పాజిటివ్ ఎనర్జీస్, దైవ శక్తులని స్వీకరిస్తుంది, నెగటివ్ ఫోర్సెస్, చెడు శక్తులని స్వీకరిస్తుంది. ఎలా అంటే ఒక మనిషి మంచి మాట్లాడగలడు, చెడు మాట్లాడగలడు. ఇక్కడ 400 మంది ఉన్నారు. చాలా మందికి నేను చెప్పేది మంచిగా కూడా వినిపిస్తుంది. కొంతమందికి ఆహా ఏం చెప్తారులే, చూద్దాంలే, ఇవి చేస్తే జరిగిపోతాయా అని ఆలోచించి జాయిన్ అయ్యే వాళ్ళకి అది చెడుగా కూడా వినిపిస్తుంది. అలానే ఒక మనిషి నుంచి మనకు పాజిటివ్ ఎనర్జీస్ వస్తుంది, నెగటివ్ ఎనర్జీస్ వస్తుంది. మనం స్వీకరించే దాంట్లోనే ఉంటుంది. ఆ పాజిటివ్ నెగటివ్ ఎనర్జీస్ రెండిటిని ఆరా అన్నది, మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది లాగేస్తుంది. ఎందుకంటే ఆరా వీక్గా ఉంటే నెగటివ్ ఫోర్సెస్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఆరా స్ట్రాంగ్గా ఉన్నిందనుకోండి, నెగటివ్ ఫోర్సెస్ ఎంటర్ అవ్వవు. అక్కడికి తలుపు దగ్గరికి వచ్చి నేను లోపలికి వస్తాను అనేసి పాజిటివ్ ఎనర్జీ అడుగుతుంది, నెగటివ్ ఎనర్జీ అడుగుతుంది. అప్పుడు ఆరా స్ట్రాంగ్గా ఉన్న వారికి పాజిటివ్ ఎనర్జీస్ని మాత్రమే లోపలికి తీసుకునే శక్తి ఉంటుంది, నెగటివ్ ఎనర్జీస్ని లోపలికి తీసుకోలేరు. ఓకేనా? ఎలాగా? ఇప్పుడు మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. రోజుకి చాలా ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనకి రూపం ఉందా? ఆలోచనకి శక్తి ఉందా? అది మిమ్మల్ని ఏమన్నా చేసేస్తుందా? ఎప్పుడైతే ఆ ఆలోచన మనలో రేకెత్తుతుందో, మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తామో, మనమే దానికి ఊపిరి పోసినట్లు. మరి పాజిటివ్‌గా వచ్చే ఆలోచనని ఎందుకు ఎక్కువ సార్లు థింక్ చెయ్యరు? భయం, ఫ్యూచర్ ఏమైపోతుందన్న భయంతో వచ్చే ఆలోచనలనే థింక్ చేస్తాము. అలా మనకు మన చుట్టూ మనకు తెలియకుండానే నెగెటివ్ ఫోర్సెస్‌ని మనమే లోపలికి ఆహ్వానించి మన శరీరంలో ఓకే దాంకోనుండండి అని చెప్తున్నాము. ఈ నెగెటివ్ ఫోర్సెస్ మన శరీరంలో ఉన్నంత వరకు మనకు ఆరోగ్యం పాడవుతుంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, తెల్లవారితో లేచేటప్పుడు ప్రశాంతంగా లేవాలనుకుంటాము. ఆ రోజంతా హ్యాపీగా ఉండాలనుకుంటాం. కానీ తెలియకుండానే మనస్పర్ధలు, భార్యాభర్తలకి గొడవలు, ఇంట్లో ఒకరంటే ఒకరికి పడకుండా పోవడం, ఒకరితో ఒకరు మాట్లాడకుండా పోవడం, భోజనానికి సరిగా కూర్చోకపోవడం, వ్యాపారంలో ఇబ్బందులు రావడము, వ్యాపార నష్టాలు రావడము, జాబ్‌కెళ్తారు. జాబ్‌కెళ్ళిన తర్వాత ఆ జాబ్‌లో ఏమన్నా సంతోషంగా ఉంటారా అంటే, ఇక్కడ బయలుదేరినప్పటి నుంచి
అక్కడ అడుగు పెట్టి అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరే వరకు కూడా ఆలోచనలు ఉంటుంది. ఏం ఆలోచనలు ఉంటాయో తెలీదు. అక్కడ ఎవరేమనేస్తారు, నేను ఈరోజు చేసిండే పని కరెక్టా తప్ప, వాడెందుకు నన్ను ఈ మాట అన్నాడు, నేను ఎందుకు దానికి రిప్లై ఇవ్వలేకపోయాను, నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేశాను, అది వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో, కొంతమంది నన్ను ఎగతాళిగా చూశారు. ఇలా తెలియకుండానే ఎంత ఆలోచనలు వస్తాయంటే అన్ని ఆలోచనలు వస్తాయి. ఇవంతా నెగటివ్ ఫోర్సెస్, నెగటివ్ ఎనర్జీ. ఇలాంటి నెగటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆరా అన్నది ప్రొటెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా ఆరా అంటే ఏంటో? కొత్త వాళ్ళకి కనీసం ఎస్ ఆర్ నో అనన్నా పెట్టండి చాట్లో. ఓకే. మరి ఈ ఆరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ బాగా చూసుకోండి. మళ్ళీ మళ్ళీ అడగకండి. ఆరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆరా శుద్ధి చేయడం ఫస్ట్ స్టెప్పు. శుద్ధి చేసిన దాన్ని లాక్ చేయడము. లాక్ చేసిన దాన్ని రక్షణ చేయడము. ఈ 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆరాని శుద్ధి చేయడానికి మనకు కావలసిన వస్తువులేంటి? మన శరీరంలో ఉన్న మన చేతులు. నేను ఇందాకే చెప్పాను ఇది మనకు కనిపించని రక్షా కవచం అనేసి. మరి కనిపించిన దాన్ని ఎలా క్లీన్ చేస్తాము? ఎలాగైతే మన జడలో చిక్కు తీస్తామో అదే విధంగా ఆరాని కూడా ఇలా క్లీన్ చేస్తామన్నమాట. ఓకేనా? టచ్ చేయకుండా క్లీన్ చేస్తాం. మన శరీరాన్ని టచ్ చేయకుండా ఇలా దూరంగా పెట్టి క్లీన్ చేస్తాం. ఎందుకంటే శరీరం తరువాత ఉన్న రక్షా వలయం ఆరా. ఓకేనా? సో ఇలా క్లీన్ చేస్తాము. అలా ఆ ఆరాన్ని క్లీన్ చేయడానికి కూడా మళ్ళీ 4 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ తల నుంచి భుజాల వరకు, భుజాల నుంచి నడుము వరకు, నడుము నుంచి పాదాల వరకు. ఇలా అసైన్మెంట్ లాగా, యూనిట్ టెస్ట్ లాగా, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ రాసినట్లు కట 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 అని కట్ చేసి రాసిన దాన్ని మళ్ళీ పూర్తిగా యాన్యువల్ ఎగ్జామ్ రాసి ఫిల్ చేసినట్లు తల నుంచి పాదాల వరకు మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తామన్నమాట. క్లీన్ చేసుకునే ప్రతిసారి, శుద్ధి చేసుకునే ప్రతిసారి మనము కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆరా ఉంటుంది. ఒక్కొక్కరికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంతమందికి చాలా వీక్గా ఉంటుంది. కానీ వాళ్ళు పైన చూడడానికి చాలా గంభీరంగా, సంతోషంగా కనిపిస్తారు. ఓకే. సో అలా మనము ఆరాని క్లెన్స్ చేయడానికి మన చేతులను ఉపయోగించి నా ఆరా శుద్ధి అవుతోంది, నేను క్లెన్స్ అవుతున్నాను, నాలో ఉన్న నెగటివిటీ క్లియర్ అయిపోతోంది అని ఇలా తీసి ఆ చెత్తను తీసి బయటపడేస్తాం. చిక్కు తీసిన తర్వాత వెంట్రుకలు వస్తే బయటపడేస్తాం కదా, అలా తీసి బయటపడేస్తాం. ఇలా బయటపడేసిన నెగటివ్ ఫోర్సెస్ని విశ్వశక్తి స్వీకరించి దాన్ని రీసైకిల్ చేసి దాన్ని మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ దివ్యశక్తిగా మార్చి కావలసిన వారికి అందజేస్తూ ఉంటుంది. సో తల నుంచి భుజాల వరకు అయ్యాక భుజాల నుంచి నడుము వరకు ఇలా క్లెన్స్ చేస్తామన్నమాట. పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ క్లెన్స్ చేసి ఆ చెత్తని తీసి పడేస్తాం. మళ్ళీ భుజాల నుంచి పాదాల వరకు మళ్ళీ క్లెన్స్ చేసి ఆ నెగటివ్ వైబ్స్ని తీసి పడేస్తాం. ఇలా పూర్తి చేసిన తర్వాత 3 సార్లు తల నుంచి పాదాల వరకు నా ఆరా శుద్ధి అవుతోంది, నేను క్లెన్స్ అవుతున్నాను, నా ఆరాలో ఉన్న హోల్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి, నా ఆరా పాజిటివ్ ఎనర్జీని స్వీకరిస్తోంది, నెగటివ్ ఎనర్జీని దూరం పడేస్తుంది. ఇలాంటి అఫర్మేషన్స్ ఇచ్చి ఆ చెత్తని తీసేసి పడేసేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్కి చేసినప్పుడు 3 టైమ్స్ ఇలా 3 టైమ్స్ చేసి 4th టైం తీసి పడేసేయాలి. ఓకేనా? ఆరా ఇలా క్లెన్స్ చేయాలి. క్లెన్స్ చేసిన తరువాత ప్రొటెక్ట్ చేయాలి, లాక్ చేయాలి. లాక్ చేయడం అంటే స్ట్రెయిట్ లైన్, ఒక నిలువు గీత తల నుంచి మీరు కూర్చొని ఉన్న స్థానం వరకు ఒక నిలువు గీత, ఎడమ చేతి నుంచి కుడి చేతి వరకు ఒక అడ్డగీత కరెక్ట్గా చేయండి. ఆరాని ఇలా లాక్ చేయాలి. ఫస్ట్ క్లెన్స్ చేయాలి, తర్వాత లాక్ చేయాలి. ప్రొటెక్ట్ చేయడానికి, కవచం లాగా క్రియేట్ చేయడానికి
చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలుని కనెక్ట్ చేసి కుడి చేతి పక్క నుంచి ఎడమ చేతి పక్కకి, ఓకేనా? కుడి చేతి పక్క నుంచి ఎడమ చేతి పక్కకి లాక్ చేయాలన్నమాట. ఇది ఎలా చేస్తారు? ఊరికే నా ఆరా స్ట్రాంగ్ అయిపో, నా ఆరా స్ట్రాంగ్ అయిపో, నా ఆరా స్ట్రాంగ్ అయిపో అంటే అవుతుందా? ఎవరు వచ్చి చేస్తారు స్ట్రాంగ్గా? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఎవరికి చెప్తున్నారు ఆరాన్ స్ట్రాంగ్ చేయమని చెప్పేసి? కాబట్టి మనము ఏదన్నా ఒక శక్తిని ఆహ్వానించాల. ఆ శక్తి మన ఇష్టదేవత శక్తి కావచ్చు, గాయత్రీ దేవి కావచ్చు, మహాశివుడు కావచ్చు, మహామృత్యుంజయ మంత్రంతో కానీ, ప్రతి దేవీ దేవతలకి ఒక మంత్రం అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు మనకు ఒక పేరు ఉన్నట్లు వాళ్ళకి ఒక మంత్రం ఉంటుంది కదా, వాళ్ళని స్తుతించడానికి. ఆ మంత్రంతో కుడి చేతి పక్క నుంచి ఎడమ చేతి పక్కకి వేస్తూ ముడి వేయాలి. ముడి వేస్తేనే మనము తీసుకున్న ఆ శక్తి, మనతో వచ్చిన ఆ శక్తి మన లోపల ఉంటుంది అని అర్థం. ఓకేనా? నేను గాయత్రి మంత్రంతో చూపిస్తాను, మీరు మీ ఇష్టదేవత మంత్రంతో చేసుకోండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒక 2 సెకండ్లు అలానే కళ్ళు మూసుకోండి. మీ చుట్టూ ఒక రక్షా వలయం, రక్షణ కవచం క్రియేట్ అయిందని మీకే తెలుస్తుంది. కొంతమందికి అది ఆకుపచ్చ రంగులో కనపడచ్చు, కొంతమందికి నలుపుగా కనిపించవచ్చు, కొంతమంది తెలుపు రంగులో గోల్డెన్ కలర్ లైట్ లాగా, కొంతమందికి పింక్ కలర్లో, ఆరెంజ్ కలర్లో, ఇట్లా డిఫరెంట్ లేయర్స్లో కనిపిస్తుంది. ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళ ఆరా బేసిస్, వాళ్ళ ఆరా ఎనర్జీ ఎంత ఉందని కూడా ఆ లైట్ ద్వారా చెప్పచ్చు. కొంతమందికి అయితే కనిపించదు, ఎందుకంటే వాళ్ళ ఆరా పూర్తిగా పాడైపోయి ఉంటుంది కాబట్టి కొంతమందికి కనిపించదు. సో ఇలా చేయడం వల్ల 4 అడుగులు, మీ చుట్టూ 4 అడుగులు ఈ ప్రొటెక్షన్ అన్నది క్రియేట్ అవుతుంది. ఇలా ప్రొటెక్ట్ చేసిన తర్వాత 4 అడుగులు, ఫ్రంట్ నుంచి 4 అడుగుల నుంచి 4 ఫీట్ సర్కంఫరెన్స్ మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ క్రియేట్ అవుతుంది. మనకు సినిమాల్లో చూపిస్తారు కదా, ఒక వాటర్ బబుల్ లాగా ఉంటుంది, ఆ బబుల్లోకి ఏ శక్తి ఎంటర్ అవ్వదు అనేసి చూపిస్తారు కదా, అలా ఒక ప్రొటెక్షన్ లేయర్ క్రియేట్ అవుతుంది. కానీ సినిమాల్లో చూపించే దాంట్లో ఓన్లీ రాక్షసులు మాత్రమే ప్రొటెక్షన్ లేయర్ని క్రియేట్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీని లోపలికి రానికుండా చేస్తారు. ఇక్కడ మనం మనుషులు కదా, మంచి వాళ్ళం కాబట్టి ప్రొటెక్షన్ లేయర్ని క్రియేట్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీని లోపలికి పంపిస్తాం, నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేద్దాం. వద్దు మనకది. తరువాత ఇలా ప్రొటెక్ట్ చేసుకున్నాక, ఇలా ప్రొటెక్ట్ చేసుకున్న తరువాత కూడా మనకు ఆలోచనలు అన్నది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన మెదడుకి అస్సలు తీరికుండదు. రాత్రైనా పనిచేస్తుంది, పొద్దునైనా పనిచేస్తుంది, నిద్రపోతున్నా పనిచేస్తుంది, తింటున్నా పనిచేస్తుంది, వేరే పని చేస్తూ ఉంటే, పూజ చేస్తుంటే కూడా అది ఇంకో పని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనలన్నీ దూరం చేయాలంటే ముందుగా ఎడమ చేతిని ఇలా పెట్టి కుడి చేత్తో ఇలా 5 సార్లు అని ఆ నెగటివ్ థాట్స్ మొత్తం మీ నుంచి దూరం అయిపోతుంది. మీకున్న ప్రశ్నలు మొత్తం దూరం అయిపోతుంది. 6వసారి తీసి బయట పడేసేయండి. కుడి చేతిని ఇలా పెట్టి ఎడమ చేత్తో ఇలా 5 సార్లు తీసి మళ్ళీ బయట పడేసేయండి. ఇప్పుడు మీకు క్లెన్స్ చేయడం వచ్చు, లాక్ చేయడం వచ్చు, ప్రొటెక్ట్ చేయడం వచ్చు, నెగటివ్ థాట్స్ని తీసేయడం వచ్చు. మరి నేను ప్రొటెక్ట్ చేసేసుకున్నాను, నేను ఇంకెవరినైనా తిట్టేసేయచ్చు, నేను ఇంకేమన్నా ఎవ్వరికి బాధ లేదు, ఆ కర్మ నన్ను అంటుకోదు, నేను హ్యాపీగా ఉండొచ్చు అంటే అది కుదరదు. మీరు మంచి చేస్తేనే మీ చుట్టూ ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆలోచన చెడుకి వెళ్తుందో, చెడు వైపుకు వెళ్తుందో, ఆ ప్రొటెక్షన్ లేయర్ ఆహా నేను ఇంత మంచి చేద్దామనేసి వీడి దగ్గర ఉన్నా కూడా వీడేదో చెడు చేయాలి, వేరే వాళ్ళకి చెడు తలపెట్టాలి అని చూస్తుంటే, నేనెందుకు ఈ చెడ్డకి రక్షణ కవచంలా ఉండాలి అని అది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఈరోజు మీరు చేసేది తప్పు అని మీకు తెలిసిన తరువాత రేపు ఆ తప్పుని ఎప్పటికీ చెయ్యకండి. ఆ తప్పు చేస్తూ ఉంటే మీరు
ఈరోజు 10% కర్మ తీసుకుంటే ఇదే తప్పు మళ్ళీ రేపు చేశారంటే 30 నుంచి 40% వరకు కర్మని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు చేసిన తప్పుకి ఇవాళే క్షమాపణ చెప్పేసి రేపటి నుంచి ఆ తప్పుని చెయ్యకండి. ఇది ఈ ఆరా క్లెన్సింగ్ లాక్ ప్రొటెక్షన్ ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతి 2 గంటలకు ఒక్కసారి చేస్తూనే ఉండాలి. ఎందుకంటే 2 గంటలకు ఒక్కసారి మనం చాలా మందిని కలిసింటాము. వాళ్ళలో ఉన్న నెగటివ్ థాట్స్ మనల్ని టచ్ అవుతుంది కాబట్టి.